ఇప్పుడు వచ్చేసి రైలింగ్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేస్తాం. ఇప్పుడు రైలింగ్ వచ్చేసి రైలింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు స్టెప్స్ ఎక్కే ముందు ఉంటాయి కదా రైలింగ్స్, అవి కాటన్ రైలింగ్స్. ఇప్పుడు కొద్దిగా బాల్కనీలో కొద్దిగా గ్లాస్ టైప్ వస్తుంది కదా, అట్లాంటివన్నీ మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని దీంట్లో రైలింగ్ వేస్తే ముందుగా రైలింగ్ అయితే ఇక్కడ రైలింగ్లో మనకి వ్యూ ఉంటుంది. ఒక రైలింగ్ వచ్చేసి నేను గీసాను. దీన్ని వచ్చేసి మనం 3Dలో చూసినప్పుడు రైలింగ్ వచ్చేసి మనకి ఉంది. ఎడిట్ టైప్లోకి వెళ్ళి ఇక్కడ రెండు ఉంటాయి, బ్లస్టర్ ప్లేస్మెంట్స్, రైల్ స్ట్రక్చర్. మనకు ఇక్కడ బ్లస్టర్ ప్లేస్మెంట్లోకి వెళ్ళాక ఈ బ్లస్టర్ ప్లేస్మెంట్లో డిస్టెన్స్ ఫ్రమ్ ప్రీవియస్ ప్రతి ఒక్క రైలింగ్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ 4 ఇంచెస్ ఇచ్చింది. కాదు నాకు 2 ఇంచ్ గ్యాప్లో నాకు డిస్టెన్స్ అనేది నాకు మెయింటైన్ అవ్వాలి. ఇక్కడ మనకు బ్లస్టర్ ఫ్యామిలీ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్, స్టార్ట్ పాయింట్ చివరి ఉండేది ఎండ్ పాయింట్. మిడిల్లో ఉండేది వచ్చేసి ఇక్కడ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఉంది. స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ మధ్యలో వచ్చేసి మనకు అవుటర్ బౌండరీస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ స్టార్ట్ స్పేసింగ్ ఎండ్ పోస్ట్ స్పేసింగ్ వచ్చేసి మనం ఇక్కడ అప్లై చేసుకుంటాం. ఇక్కడ రైల్ స్ట్రక్చర్ ఉంది కదా, ఇవి హారిజాంటల్గా ఉన్న వచ్చేసి మనం చేంజెస్ యూజ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఈ రైలింగ్ టైప్లో మనకు రాలేదు, వేరే రైలింగ్ చేద్దాం ఒకసారి. మనకు ఈ రైలింగ్ టైప్ ఏంటంటే హారిజాంటల్, వర్టికల్ ఇట్లా రెండు ఉన్నాయి. ముందుగా ఎడిట్ రైలింగ్ స్టార్ట్ చేసుకుని వర్టికల్ కానీ బ్లస్టర్ ప్లేస్మెంట్స్ని మనకు ఈ రెండింటి మధ్య హారిజాంటల్ వర్టికల్గా ఉండే డిస్టెన్స్ మనకు ఎంత ఉండాలి, నాకు 2 ఇంచెస్ డిఫరెన్స్ మీద రావాలి. రైలింగ్ స్ట్రక్చర్ ఇక్కడ మనకు 5 రైలింగ్స్ ఉన్నాయి. రైల్ 1, రైల్ 2, రైల్ 3, రైల్ 4, రైల్ 5 ఇలా ఉన్నాయి. ఎంత డిఫరెన్సెస్ మీద మనకు ఉండాలి. ఫస్ట్ వచ్చేసి 6 ఇంచెస్, ఫస్ట్ 0.5
ఫస్ట్ 5 ఇంచెస్, తర్వాత 2, తర్వాత 3. నాకు మిగతాది నాకొద్దు. అప్లై చేయగానే రిక్వైరీ వరకు ఉంటాయి, మిగతా అన్ని ఈ రైలింగ్స్ లేకుండా ఉంటాయి. ఈ విధంగా మనం రైలింగ్ ఈ రైలింగ్ గ్లాస్ టైప్ కూడా గ్లాస్ ప్యానల్ ఉంది కదా, దీని ద్వారా మనకు గ్లాస్ రైలింగ్ వచ్చింది. మనం ఇది స్టిక్లో కానీ చూసుకున్నప్పుడు గ్లాస్ టైప్ రైలింగ్ వచ్చి సేమ్ ఇదే విధంగా ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళి మనకు రైల్ స్ట్రక్చర్లోకి వెళ్ళినప్పుడు హారిజాంటల్, బ్లస్టర్ ప్లేస్మెంట్కి వెళ్ళినప్పుడు వర్టికల్గా చేంజెస్ అనేది మనం చేయొచ్చు. ఈ విధంగా మనం ఈ చేంజెస్ అనేది చేయడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. రైలింగ్ అనేది మనం ఈ విధంగా చేయొచ్చు.